అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA1 తెలుగు 6th క్లాస్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ మోడల్ క్వశ్చన్ పేపర్ని చూద్దామమ్మ. సమయం వచ్చేసి 60 నిమిషాలు. 35 మార్కులకు ప్రశ్నాపత్రం అయితే ఉంటుంది. సెక్షన్ 1లో వచ్చేసి బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ABCDలు పెట్టేటివి 15 ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 15 మార్కులు. దీంట్లో అర్థాన్ని గుర్తించండి, తర్వాత ఖాళీలు, తర్వాత ఇట్లాంటివన్నీ ఉంటాయమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఒకవేళ మీకు అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ముఖ్యంగా నాకు మీకు ఇన్ఫర్మేషన్ అందజేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరఫున, మన విద్యార్థులందరి తరఫున, మన ఛానల్ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు మంచి మనసుతో ఎంతోమంది విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ చేరి బాగా పరీక్షలు రాయాలనే గొప్ప సంకల్పంతో నాకు సహకరిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 15 ప్రశ్నలు అయిపోయినాయి కదా ABCDలు పెట్టేటివి. తర్వాత సెక్షన్ B వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ శునకం అంటే అర్థం రాస్తుంత వాక్యం రాదు. శునకం అంటే ఏంది అర్థము? కుక్క కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత. పసిడి అంటే ఏంది? బంగారం. రోజు రోజుకి బంగారం విలువ పెరిగిపోతుంది. క్రింది గద్యాన్ని చదివి ఖాళీలను సరైన పదాలతో పూరించండి. ఈ పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన బ్రాకెట్స్, దానికి సంబంధించి ఖాళీలు అనేవి ఇస్తారు. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, మోడల్ క్వశ్చన్ పేపర్. సెక్షన్ C క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానాలను రాయండి. క్రింద ఇచ్చిన చిత్రంలో పదాల ఆధారంగా అర్థవంతమైన వాక్యాలను రాయండి. ఓకేనా? నేను ఆదివారం ఊరికి వెళ్ళాను. ఓకేనా? హరి ఆదివారం సినిమాకు వెళ్ళాడు. ఇట్లా పదాలు తయారు చేసుకొని రాయాలి. ఎన్ని రాయాలా? ఇక్కడ ఎన్ని ఇచ్చినారు అని రాయాలి. అర్థమవుతుందా? ఎన్ని మార్కులకు అడిగినారు? ఇది 8 మార్కులకి. 2 × 4 = 8 మార్కులు. 2 × 4 = 8. తర్వాత క్రింద ఇచ్చిన చిత్రంలో పదాల ఆధారంగా అర్థవంతమైన వాక్యాలను రాయండి. క్రింద ఇచ్చిన పదాలకు సంబంధించి అర్థవంతమైన పదాలు రాసేకి స్పేస్. తర్వాత సెక్షన్ D క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలకు తగ్గకుండా జవాబులు రాయండి. అమ్మ గొప్పతనాన్ని గురించి రాయండి, లేదా మీ పాఠశాల గురించి సొంత మాటల్లో రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.